Hi everyone, we are learning coding decoding topic under reasoning. Okay, so this is part 4 video. In this one it is exclusively for NTSE నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్. దాన్ని ఎస్ఎస్సి 10th క్లాస్ స్టూడెంట్స్ రాస్తున్నారు, స్కాలర్షిప్ ఎగ్జామ్. సో వాళ్ళ కోసం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో ఎవరి కోసం ఇంకా వేరే గవర్నమెంట్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే టాపిక్ అదే కదా. సో క్వశ్చన్స్ అంత స్టాండర్డ్గా, ఎన్టీఎస్సీ అంటే చాలా స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇలాంటి స్టాండర్డ్ క్వశ్చన్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకా మీరు రాసే నెక్స్ట్ ఎగ్జామ్స్లలో ఇవి కొంచెం టిపికల్గా ఉన్నాయి, ఇవే మీరు ఆన్సర్ చేయగలిగారంటే సో ఇలాంటి క్వశ్చన్స్ అయినా చేయగలుగుతారు అనమాట. కొన్ని ఈజీగా ఉంటాయి, కొన్ని టిపికల్గా ఉంటాయి. సో డిఫరెంట్ మోడల్స్ ఇందులో కవర్ అయినాయి. సో వాటన్నిటిని చూద్దాం. ఇందులో ఎన్టీఎస్సీ 2017 క్వశ్చన్ పేపర్, 2018 స్టేజ్ 1 స్టేజ్ 2 పేపర్, 2019 2020 స్టేజ్ 1 స్టేజ్ 2 పేపర్స్లో అడిగిన క్వశ్చన్స్. సో వాటిని డిస్కస్ చేయబోతున్నాను. ఆ లాజిక్స్ని కూడా అబ్జర్వ్ చేద్దాం. సో ప్రతి ఇయర్ ఈ టాపిక్ నుంచి మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో ఎంఈఐటీలో 100 క్వశ్చన్స్లో 3 to 5 క్వశ్చన్స్, మినిమం 3 మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి కేర్ఫుల్గా వినండి. సో 2020 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. స్టేజ్ 1లో అడిగిన క్వశ్చన్స్. In a certain language, principal is written as that code and teacher is written as that code, then how is capital written in that code? So these are the options. Let us see. So principalకి కోడ్ ఏమి ఇచ్చారంటే చూడండి. క్వశ్చన్ పాజ్ చేయండి. ఆల్రెడీ మీరు ఇప్పటివరకు ఫోర్ వీడియోస్ కోడింగ్ పైన నేర్చుకున్నారు కాబట్టి కోడింగ్ డీకోడింగ్ పైన వీడియో పాజ్ చేసి మీరు ఓన్గా ఆన్సర్ చేయండి. దెన్ అప్పుడు నా ఆన్సర్తో చెక్ చేసుకోండి. ఓకేనా? రైట్. అది టైం కూడా చూసుకోవాలని చెప్పాను. టైం కూడా చూసుకోవాలి, ఎంత తక్కువ టైంలో చేయగలుగుతున్నావు అది కూడా ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. ప్రిన్సిపల్. నెక్స్ట్ MBOQSOMVW. ఓకే. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? టీచర్కి కోడ్ ఏమి ఇచ్చాడు? FDVSZDB. దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ క్యాపిటల్? ఓకే. నంబర్ ఆఫ్ లెటర్స్ ఏమున్నాయండి? ఇందులో నంబర్ ఆఫ్ లెటర్ అంటే 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి కదా. ఇలా కూడా 1 2 3 4 5 6 7 అంటే 7 ఉన్నాయి. బట్ ఇవి రీఅరేంజ్ చేసలేవు. అంటే పైన ఉన్న టీ ఉంది, ఇందులో టీ కనబడుతుందా? లేదు. నెక్స్ట్ టీకి ఎఫ్కి ఏమైనా ఆపోజిట్ రిలేషన్ ఉందా? లేదు. ఓకే. సో టీకి జీ ఉండాలి కదా? లేదు. ఓకే. మరి ఎలాంటి రిలేషన్ ఉందో చూద్దాం. సో ఈ రెండింటిని బట్టి మనం లెటర్లు అసైన్ చేసి దానికి చేసుకోవచ్చు. ఎలా అంటే ఇందులో ఆ క్వశ్చన్ కావాల్సిన అక్షరాలు ఇందులో ఉన్నాయి కదా. సో సికి ఏముంది? ఎస్. సికి ఏముంది? ఎస్. సి కింద ఎస్ పెట్టండి. నెక్స్ట్ ఏకి ఏం అసైన్ చేయబడింది? ఏకి ఇందులో వీనే ఉంది, ఇందులో వీనే ఉంది కదా. సో ఏకి వి రాసేసేయండి. నెక్స్ట్ పీకి ఏమి ఇచ్చాడు? పీకి ఎమ్, పీకి ఎమ్. ఓకే. పీకి ఎం రాసేయండి. ఐ ఎక్కడుంది? ఐ హియర్. ఐకి ఓ, ఐకి ఓ. నెక్స్ట్ టీకి ఎఫ్, టీచర్లో టీకి ఎఫ్. నెక్స్ట్ ఆల్రెడీ ఏకి వి వచ్చింది. ఎల్ ఇందులో ఉంది. LW. ఓకే. ఎల్కి డబ్ల్యూ. సో వాట్ ఈస్ ద ఆన్సర్? SVMOFEW. ఫస్ట్ ఇది ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఇలా 2 పేర్స్ ఇచ్చినప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి థర్డ్ దానికి అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. ఇది సెకండ్ క్వశ్చన్. దిస్ వన్ క్వశ్చనే ఒక బోర్డు ఎంత ఉందంటే బోర్డు నింపాను క్వశ్చన్నే. అంటే దానికి కనీసం 2-3 నిమిషాలు టైం తీసుకోవాలని కాదు, వీలైనంత తక్కువ టైంలో చేసుకునేలా చూడాలి. అంటే అంత బాగా గ్రాస్ప్ చేయాలన్నమాట. సో దీన్ని చూడగానే మీరు ఆల్రెడీ ఇలాంటి మోడల్స్ చేస్తున్నారు కాబట్టి మీకు ఆ కాన్సెప్ట్ అర్థమైపోద్ది.
ఎవరైతే ప్రిపేర్ అయి ఉండరో వాళ్ళకి అసలు దాన్ని చదివి అర్థం చేసుకోవడానికి 2 నిమిషాలు టైం పడుతుంది. సో మీకు ఆల్రెడీ ఇలాంటి మోడల్స్ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కాబట్టి చేస్తున్నారు కాబట్టి సో చూడగానే అర్థమైపోతుంది. ఓకే, సీపోరే మీన్స్ బుక్ ఈజ్ థిక్. ఓకే రైట్. ఇందులో అలా కోడ్స్ ఇచ్చాడు. ఇలా ఫైనల్గా దట్ బ్యాగ్ ఈజ్ ఇంట్రెస్టింగ్కి కోడింగ్ రాయమంటున్నాడు. ఓకే, సో మనం ఇంతకుముందు వీడియోలో చేసిన చాలా సింపుల్ క్వశ్చన్స్ ఏమనిపిస్తుంది క్వశ్చన్ చూసాక. ఓకే, సో పర్ఫెక్ట్గా అడిగాడు మొత్తం అన్నిటికీ కోడింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో దట్ బ్యాగ్కి కోడ్ ఏంటి? డిఈటిఐ ఉన్నవి ఏంటివి? డిఈటిఐ ఉన్నాయి. ఇందులో డిఈటిఐ లేదు, ఇందులో డిఈటిఐ లేదు, ఇందులో డిఈ ఉంది, టిఐ లేదు. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఏమి చూడకుండానే మీరు ఆన్సర్ పెట్టేసేయచ్చు డి ఆప్షన్ అని ఇలా ఎలిమినేషన్తో. ఓకే, ఎందుకంటే దట్ బ్యాగ్ ఉంది, దట్ బ్యాగ్ కోడ్ ఏంటి? డిఈటిఐ. సో డిఈటిఐ కంపల్సరీ ఉండాలి కదా, ఉన్నది ఇది ఒక్కటే ఆప్షన్. సో దట్ ఈస్ రైట్ ఆన్సర్. ఓకే, ఇలా జస్ట్ వితిన్ 5 to 10 సెకండ్స్లో పెట్టేసేయచ్చు. ఇంకా వేరే దాంట్లో కూడా డేటీ ఆప్షన్ ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఇందులో ఈజ్ ఉంది, ఇందులో కామన్గా ఆర్ఈ ఉంది, అంటే ఈజ్కి కోడింగ్ ఏంటి? ఆర్ఈ. నెక్స్ట్ ఇంకేమడిగాడు? ఇంట్రెస్టింగ్ కదా. బుక్ ఇందులో ఉంది, బుక్ ఈ రెండిట్లలో ఉన్నది ఏంటి? ఎస్ఐ. ఓకే, సో బుక్కి కోడ్ ఎస్ఐ, ఈ రెండు అవసరం లేదు. నెక్స్ట్ ఎస్ అయిపోతే ఇంట్రెస్టింగ్ అంటే ఏంటి? నౌ దట్ బ్యాగ్కి కోడ్ ఏంటి? డేటీ. ఓకే, ఫినిష్డ్. ఈజ్కి కోడ్ ఏంటిది? రే. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్కి కేయ. ఇలా చేసుకోవచ్చు. సో వీటి రెండింటిని గురించి ఆలోచించకముందే మనకి తెలిసిపోయింది. సో దట్ బ్యాగ్కి ఏముందో చూసుకున్న ఆప్షన్లలో మిగతా మూడిట్లలో ఇందులో టీఐ ఉంది కానీ డిఈ లేదు, ఇందులో టీఐ ఉంది కానీ డిఈ లేదు, ఇందులో డిఈ ఉంది టీఐ లేదు, ఇందులో 2 ఉన్నాయి కాబట్టి దిస్ 4th ఆప్షన్ ఇది రైట్. అట్లా ఎలిమినేషన్ మెథడ్లో కూడా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇన్ ఈ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ రోప్కి కోడ్ ఇది, డౌట్కి కోడ్ ఇది, లైవ్కి కోడ్ ఇది, ట్రబుల్కి కోడ్ ఏంటి? దట్ ఈస్ ఎ క్వశ్చన్. సో ట్రబుల్లో మనకి ఏమవసరం ఉంది? టీ ఎక్కడ ఉంది? టీకి ఏంటి? స్టార్. సో అన్నిట్లలో స్టార్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఆర్ ఎక్కడ ఉంది? ఆర్ ఇందులో ఉంది. ఆర్కి కోడ్ పర్సెంటేజ్. ఓకే, ఫస్ట్ స్టార్, నెక్స్ట్ పర్సెంటేజ్, అన్నిట్లలో పర్సెంటేజ్ ఉంది ఆప్షన్. నెక్స్ట్ ఓకే ఏంటి? సెకండ్ లెటర్ 5. సో 5. సో ఇది వెళ్ళిపోయింది. బి క్యాన్సిల్. నెక్స్ట్ ఓ కంప్లీటెడ్. యూ ఎందులో ఉంది? ఇందులో ఉంది. యూ థర్డ్ లెటర్ ఏంటి? హ్యాష్. సో హ్యాష్ కాబట్టి 2 కరెక్ట్, ఇది కూడా వెళ్ళిపోయింది. ఓకే, నెక్స్ట్ రెండిట్లలో 8 ఉంది, రెండిట్లలో @ ఉంది. లాస్ట్ లెటర్ చూసుకుంటే సరిపోతుంది, ఇక మొత్తం చూడాల్సిన అవసరం లేదు. 2 ఎలిమినేట్ అయిపోయినాయి కదా ఎలాగో. సో 2 ఎలాగో #8 అయిపోతాయి. ఇంకా కేర్ఫుల్గా చూసుకోవాలంటే చూసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఫైనల్ లెటర్ ఈకి ఏంటి? $. సో $, సింబల్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఓకే, అంటే ఇలా ఎలిమినేషన్ మెథడ్లో మొత్తం అన్నీ రాయాల్సిన అవసరం కూడా లేదు, ఎక్కడ వేరియేషన్ చూసుకుంటే సరిపోతుంది. సో అన్నిట్లలో ఫస్ట్ స్టార్, పర్సెంటేజ్ ఉంది, అవి చూడాల్సిన అవసరం లేదు. ఓకే, సో వేరియేషన్ ఎక్కడ ఉంది? 4th లెటర్లో, ఇక్కడ 4th లెటర్ ఎక్కువగా వేరియేషన్ ఉంది, లాస్ట్ లెటర్. సో చూసుకోవచ్చు, ఈ లాస్ట్ లెటర్ 2 సేమ్ అయినాక మళ్ళీ దాని ముందు లెటర్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అలా ఎలిమినేషన్ మెథడ్లో మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? లేదా మీకు అలాంటి ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఇందులో ఆర్కి పర్సెంటేజ్, టీకి ఇవి లెటర్స్ ఉన్నాయి కదా, వాటిని పట్టుకొని టీకి ఎందులో ఉందో వెతుక్కొని టీ ఇందులో ఉంది కాబట్టి లాస్ట్ లెటర్ స్టార్ రాయడం, అలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి 2020 NDSE స్టేజ్ 2 అంటే కొంచెం డెప్త్గా ఉంటాయి చూడండి. ఇవి ఇలాంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసినప్పుడే, ఇలాంటి ఛాలెంజింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసినప్పుడే మనం ఆ టాపిక్ పైన పర్ఫెక్ట్ అయినట్టు కదా.
సో సాల్వ్ చేయడం కోసం ట్రై చేయండి, పాస్ చేయండి, ట్రై యువర్ సెల్ఫ్. ఇలాంటి మోడల్స్ చెప్పాను కదా, ట్రై యువర్ సెల్ఫ్. ఓకే, సో దెన్ చెక్ మై సొల్యూషన్. ఇఫ్ క్లౌడ్ ఈజ్ ఈక్వల్ టు 11, బర్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 16, ఏస్ ఈజ్ ఈక్వల్ టు 3, దెన్ మాన్సూన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఓకే, సో ఇలాంటివి చేయాలంటే మీకు ఏమని చెప్పాను, పొజిషన్స్ ఆఫ్ ది లెటర్స్ మైండ్లో ఉండాలి. ఓకే, రైట్. సో ఫస్ట్ క్లౌడ్ తీసుకున్నట్లయితే క్లౌడ్లో సి లెటర్ 3, ఎల్కి 12, ఓ 15, యు 21, డి 4. ఓకే, వాటి పొజిషన్స్ ఇవన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్గా కౌంట్ చేసుకుంటూ పోయినట్లయితే ఆ లెటర్స్ యొక్క పొజిషన్స్ అనమాట అవి. ఓకే, సో 12 + 3 15, 30, 41 + 4 55. ఓకే, ఫస్ట్ అయితే టోటల్ చేద్దాం, తర్వాత దాని గురించి అబ్జర్వ్ చేద్దాం. BURST, B2 సెకండ్ లెటర్, U21, R18 కాబట్టి ST 19, 20. ఓకే, సో 20, 30, 40, 48, 57, 58, 60, 70, 80. ఓకే, నెక్స్ట్ ఏస్ టోటల్ 1 + 3 + 5 దట్ ఈస్ 9. ఓకే, ఇక్కడ 55 ఉన్నది, ఇక్కడ ఆన్సర్ 11 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ ఆన్సర్ 16 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో ఇక్కడ ఏంటంటే లాజిక్ సింపుల్, ద సమ్ బై నంబర్ ఆఫ్ లెటర్స్, ఎన్ని 5 కాబట్టి 11. ఇందులో నంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని 5, 16. ఇందులో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని 3తో డివైడ్ చేస్తే 3. సో 3, 16, 11 కరెక్ట్, సెట్ అయిపోయినాయి. ఓకే, ఇవి ఎలా ఐడియా వస్తుందంటే బై ప్రాక్టీసింగ్ మెనీ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మోడల్స్. నౌ మాన్సూన్కి కూడా అదే అప్లై చేయాలి. ఎంకి 13, M3లా ఉంటుంది కదా 13, MNO. ఓకే, M13, N14, O15. ఓకే, నెక్స్ట్ S19, again O15, N14. okay, so 4 + 5 9 + 5 14 + 9 14 + 9 25, no 23, 14 + 9 23, right? 23 + 4 27, 27 + 3 30, 35, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 105 by number of letters 7. So 7 1 7, 7 5. So 15 is the right answer. ఓకే, సో చాలా ఫాస్ట్ చేయాలి, ఇది బై ప్రాక్టీస్తోనే వస్తుంది. సో స్టేజ్ 2 క్వశ్చన్, అందుకని కొంచెం డెప్త్గా ఉంది. నెక్స్ట్ స్టేజ్ 2లో నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈజ్ ఆల్సో సమ్వాట్ డెప్త్ క్వశ్చన్ అండి. మీరు ఎన్ని మోడల్స్ సాల్వ్ చేసినా కానీ ఇది ఒక డిఫరెంట్ మోడల్ అనమాట. సో పాస్ చేసి మీరు ఆన్సర్ చేసినట్లయితే పాస్ చేసి పెట్టండి. సో క్వశ్చన్ చదువుకోండి, మీరు ఆన్సర్ చేయండి. సో ఒకవేళ కనుక మీరు ఆన్సర్ చేసినట్లయితే మీరు కోడింగ్ డీకోడింగ్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు, ఎలాంటిదైనా చేయగలుగుతారు అన్నట్టు. ఓకే, సో చూద్దాం. ఇక్కడ లాజిక్ ఏంటంటే సింపుల్, ఇవి కూడా పొజిషన్స్తోని ఇంక్లూడ్ అయి ఉంది. సో ఎం యొక్క పొజిషన్ ఎంత 13, O 15, B 2, I 9, L 12, 5. ఓకే, సో వీటి యొక్క సమ్ ఏమవుతుందండి, డిజిట్స్ 2 digits, 1 + 3 ఏమవుతుంది 4. సో 4th letter is D. 1 + 5 which is 6, 6th letter is F, B as it is, I as it is. 9 కదా, 9ని సమ్ చేస్తే 9, 2ని సమ్ చేస్తే 2, 5ని సమ్ చేస్తే 5, మళ్ళీ 1 + 2 ఏమవుతుంది 3. థర్డ్ లెటర్ ఈజ్ C. ఓకే, సో దట్ ఈస్ ద లాజిక్, పొజిషన్స్తో ఇంక్లూడ్ అయి ఉంది. ఓకే, సో C థర్డ్ లెటర్, H 8th letter, A first letter, R 18th letter, G 7th letter, E 5th letter. సో థర్డ్ లెటర్ యాజ్ ఇట్ ఈస్, 8th letter యాజ్ ఇట్ ఈస్, ఫస్ట్ లెటర్ యాజ్ ఇట్ ఈస్, R అంటే 1 + 8 కదా, 2 digits ఉన్నవి మాత్రమే యాడ్ చేయాలి. సో 1 + 8 హౌ మచ్ 9. 9th లెటర్ ఏంటండి I. 9th letter ఈజ్ I 9th letter.
Okay, so 7th letter as this, 5th letter as this. So CHAIGE. So this is the answer. Okay, సో ఇది ఇంతవరకు మనం ఎన్ని క్వశ్చన్స్ చేసాం కదా, డిఫరెంట్ ప్రాబ్లం, డిఫరెంట్ క్వశ్చన్. ఓకే, సో అందుకనే డిఫరెంట్ వేరియస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ 6th క్వశ్చన్. In a certain code language, Kolkata is cultural hub of India is called as like that. Mumbai is financial hub of India is called as like that. Then in the same language, India is hub of democracy కి కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, సో ఆ రెండింటి నుంచి మనం కొన్ని వాటిని దొరకబట్టాలి. ఏంటి మనకి ఇందులో ఏమేమి ఉన్నాయి? ఈజ్ హబ్ ఆఫ్ ఇండియా ఉన్నాయి, ఒక డెమోక్రసీ లేదంతే. సో దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏంటి ఈ రెండిట్లలో కామన్ ఉన్నాయి రాద్దాం. ఏంటి? హబ్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ హబ్ ఆఫ్ ఇండియా ఈజ్. ఇవి కామన్గా ఉన్న లెటర్స్. కామన్గా ఏమేమి ఉన్నాయి చేయండి, ఐడెంటిఫై చేయండి. బీటా, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4. సో మిగతా రెండు డిఫరెంట్ ఉన్నాయి. ఇండియా కల్చరల్, ఫినాన్షియల్, కోల్కతా, ముంబై. ఓకే, సో దాంతో మనకు పని లేదు. సో మన కోడ్లో ఏమేమి ఉండాలి? 2 ఉండాలి, 3 ఉండాలి, 4 ఉండాలి. 2, 3, 4 అండ్ బీటా కంపల్సరీ ఉండాలి. ఓకే, సో డెమోక్రసీ కాబట్టి నెక్స్ట్ ఇంకేదైనా లెటర్ ఎక్స్ట్రా ఉండొచ్చు. సో 2, 3, 4 బి ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయో చూడండి. 2, 3, 4 బీటా, 2, 3, 4 బీటా, 2, 3, 4 గామా. ఇది లేదు. ఓకే, సో ఇది లేదు. ఈ రెండు ఎలిమినేట్ అయిపోయినాయి. ఈ రెండిట్లలో 2, 3, 4 బీటా ఉంది, 2, 3, 4 బీటా ఉంది. మరి 7కి మీనింగ్ ఏమని ఉండొచ్చు? ఫినాన్షియల్ కానీ ముంబై కానీ ఉండొచ్చు. 7కి ఆల్రెడీ కోడ్ అలాట్ అయి ఉంది కదా. 7కి ఫినాన్షియల్ ఆర్ ముంబై. 7 గామా ఉన్నాయి. ఈ రెండు ఫినాన్షియల్ కానీ ముంబై కానీ కావచ్చు 7కి, బట్ డెమోక్రసీ మాత్రం కాదు. ఓకే, సో బట్ ఇది ఇందులో లేదు. సో ఇందులో 9 ఎక్కడ లేదు కాబట్టి కొత్తగా మనకు వచ్చిన కోడ్ ఇదే, డెమోక్రసీకి 9. సో ఇది ఆన్సర్. ఇలా ఎలిమినేషన్ మెథడ్లో చేసుకోవచ్చు, బట్ తక్కువ టైంలో చేయాలి. ఓకే, సో మళ్ళీ ఒకసారి విని అర్థం చేసుకోండి ఏం చేశాను. నెక్స్ట్, విచ్ లెటర్ ఈజ్ మిడ్వే బిట్వీన్ 13th letter ఫ్రమ్ ది లెఫ్ట్ అండ్ 4th letter ఫ్రమ్ ది రైట్ ఇన్ ద సీక్వెన్స్ గివెన్ బిలో. సో నేను ఇలా ఉన్నాను కదా, నాకు బోర్డు ఇలా ఉంది. మనకి ఎప్పుడైనా టెక్స్ట్ బుక్ కానీ నోట్బుక్ కానీ ఏవి ఇలా ఉన్నా అని ఇది లెఫ్ట్, ఇది రైట్. ఓకే, లెఫ్ట్ రైట్, అంతేగాని ఇలా చూసి లెఫ్ట్ రైట్ కాదు. ఓకే, మనం దాని వైపు చూస్తున్నాం కాబట్టి దిస్ ఈజ్ లెఫ్ట్, దిస్ ఈజ్ రైట్. ఓకే, సో విచ్ ఈజ్ లెటర్ ఈజ్ మిడిల్ బిట్వీన్ 13th letter ఫ్రమ్ ది లెఫ్ట్ అండ్ 4th letter ఫ్రమ్ ది రైట్. ఫస్ట్ 13th letter ఫ్రమ్ ది లెఫ్ట్ ఏమవుతుంది చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. దిస్ ఈజ్ 13th letter ఫ్రమ్ లెఫ్ట్. 4th letter ఫ్రమ్ రైట్. 1, 2, 3, 4. దిస్ ఈజ్ 4th letter ఫ్రమ్ రైట్. ఈ రెండిట్లలో మిడిల్ ఏంటి? మిడిల్ 1 ఏంటి? సో మిడిల్ 1 అంటే ఇవి 1, 2, 3, 4. సో మిడిల్ 1 ఈజ్ క్యూ. ఓకే, సో క్యూ ఈజ్ ద రైట్ ఆన్సర్. కౌంటింగ్ కరెక్ట్ ఉండాలి, ఎక్కడ మిస్టేక్ అని ఇబ్బంది అవుద్ది. నెక్స్ట్ 8th ప్రాబ్లం. ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ వే టు విన్ ఈజ్ దిస్ కోడ్. గో టు వాక్, గెట్ అప్ ఎర్లీ. ఇలా ఉన్నాయి కోడ్స్ ఇచ్చారు. నౌ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఆల్వేస్ గో టు మార్నింగ్ వాక్ ఎర్లీ? ఓకే, సో జస్ట్ చూడగానే చేసేసేయాలి. ఇందులో ఉన్న పదాలు ఇందులో ఏమన్నా చూసుకుంటే గో టు వాక్ మొత్తం కవర్ అయిపోయింది. ఆల్వేస్ లేదు, మార్నింగ్ లేదు, ఇంకొకటి ఎర్లీ ఉంది, ఎర్లీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గో టు వాక్ అంటే ఇవన్నీ కవర్ అయ్యే ఆప్షన్ ఇందులో ఉందో చూడాలి. క్యాపిటల్ ఏ 3 స్మాల్ ఏలు ఉన్నాయి. ఏంటివి? క్యాపిటల్ ఏ 3 స్మాల్ ఏస్ ఇందులో లేవు కాబట్టి ఎలిమినేట్ సి అండ్ డి. క్యాపిటల్ ఏ 3 స్మాల్ ఏస్ ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ 4 స్మాల్ ఏస్ ఉన్నాయి, తర్వాత 4 క్యాపిటల్ ఏస్ ఉండాలి. 4 క్యాపిటల్ ఏస్ ఇందులో ఉన్నాయి. ఓకే,
సో దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్. దట్స్ ఇట్, అంతే. ఇంకా మీరు వేరే చూడాల్సిన అవసరం లేదు. ఈ గో టు వాక్లో ఉన్న 3 ఇందులో ఉన్నాయి కదా, 3 ఐడెంటిఫై అయినాయి. ఓకే, నెక్స్ట్ ఈ ఎర్లీకి మూడిట్లో ఏదైనా అయి ఉండొచ్చు, మనం చెప్పలేం కదా. సో ఈ మూడిట్లో ఏదైనా ఒకటి ఇందులో ఉన్నా సరిపోతుంది ఉన్నది. ఓకే, సో మిగతా 2 ఆ మార్నింగ్కి ఉన్న ఆల్వేస్కి సెట్ అయిపోతాయి. సో దట్ ఈస్ ద కోడ్. సో 2020లో స్టేజ్ 1లో 3 క్వశ్చన్స్ అడిగితే స్టేజ్ 2లో చాలా క్వశ్చన్స్ అడిగాడు, ఈ ఎస్పెషల్లీ కోడింగ్ డీకోడింగ్ పైనే. ఓకే, సో అంటే వేరియబుల్గా ఉంటుంది అనమాట, ఒక పర్టికులర్ 3 4 అని లేకుండా ఎన్నైనా అడగవచ్చు. సో ఇన్ ఏ సర్టెన్ కోడ్ కంట్రీ ఈజ్ కోల్డ్ యాజ్ లైక్ దిస్ అండ్ వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ టీచర్. ఓకే, సింపుల్ క్వశ్చన్. హియర్ బై అబ్జర్వింగ్ వీ కెన్. ఓకే, మీరు పాస్ చేసి మీరు ఆన్సర్ చేయండి, నాతో చెక్ చేసుకోండి. హియర్ డయాగనల్ సి తర్వాత లెటర్ డి, ఓ పి యువి ఎన్ఓ టియు ఆర్ఎస్ వైజి. ఓకే, అదేవిధంగా టీకి ఏమవుతుంది, ఆర్ఎస్టియు అవుతుంది, యు తర్వాత టీకి యు తర్వాత లెటర్, ఈఎఫ్ ఏకి బి, సిడి హెచ్ఐ ఈఎఫ్ ఆర్ఎస్. సో ఎస్ఎఫ్ఐడిబిఎఫ్యు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఇలా డయాగనల్గా నెక్స్ట్ లెటర్ 1 ఇంక్రీజ్ చేయడం, జస్ట్ డయాగనల్ 1 ఇంక్రీజ్ చేయడం, అది దానికి అప్పుడు వేస్తే అయిపోతుంది, అంతే సింపుల్. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఇన్ ఏ కోడ్ బిహెచ్ ఈజ్ ఈక్వల్ టు 16, డిఓ ఈజ్ ఈక్వల్ 60 అండ్ టిఏ ఈజ్ ఈక్వల్ 20, దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ బిఏటి. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ క్వశ్చన్ చేసాం కదా, ఏం చేయాలి, పొజిషన్స్ ఆఫ్ ది లెటర్స్తో చేయాలి. సో బిహెచ్ అంటే బి పొజిషన్ ఏంటి 2, హెచ్ పొజిషన్ ఏంటి 8. సో 2 + 8 10 అవుతుంది, 2 × 8 ఏమవుతుంది 16. డిఓ డి పొజిషన్ 4, ఓ పొజిషన్ 15, 15 4 60, కరెక్ట్. టిఏ టీ పొజిషన్ 20, A position 1, 20 × 1 20. Next our question is BAT, B2 A1 T20. So product is 40. So 40 is the answer. Okay, so అందుకని positions of the letters మైండ్లో ఉండాలి. Next question. In a certain code scheme, consonants and vowels are coded differently as below. So consonants C 6, Z 52, vowels ఏమో ఇలా కోడ్ చేయబడినాయి. ఎలా జస్ట్ చూద్దాం. కాన్సనెంట్ వీటి యొక్క పొజిషన్స్తో లింక్ అయి ఉంటుంది, నంబర్ ఇచ్చిందంటే పొజిషన్తో లింక్ అయి ఉంటుంది. సో సి ఎంత నంబర్, పొజిషన్ ఎంత 3, 3 × 2 6. ఓకే, జెడ్ పొజిషన్ 26th లెటర్ ఇంటూ 2 52. నెక్స్ట్ ఈ పొజిషన్ 5, 5 × 2 10 -1 చేస్తే 9 వస్తుంది. ఓ పొజిషన్ 15 × 2 30, ఇలాకి ఒకటి తీసేస్తే 29. ఓకే, సో కాన్సోనెంట్స్ని డబుల్ చేయాలి, ఓవెల్స్ని డబుల్ చేసి -1 చేయాలి, దట్ ఈస్ ద లాజిక్. ఓకే, నా ఫేత్కి ఆన్సర్ చెప్పండి. ఫేత్లో ఎఫ్ అంటే ఏంటి, ఎఫ్ అంటే ఏంటి, FAITH కోడ్ రాయాలి, వాటిని సమ్ చేయాలి. ఫేత్ ఎఫ్ 6th లెటర్ కదా, సో ఇట్ ఈస్ కాన్సనెంట్ కాబట్టి 6 2 12. నెక్స్ట్ ఏ ఓవెల్ కాబట్టి ట్వైస్ చేయాలి, 2 × 1 -1, 2 1 2, 2లోకి వెళ్ళి 1 పోతే 1. ఐ ఓవెల్ కాబట్టి 9th లెటర్ కదా, 9 × 2 ట్వైస్ చేయాలి, 18 -1 దట్ ఈస్ 17. టీ కాన్సనెంట్ 2 × 20 దట్ ఈస్ 40, 20 గుర్తుపెట్టుకోవాలి. హెచ్ కాన్సనెంట్ 2 × 8th పొజిషన్, 2 8 16. సో సమ్ చేయండి, 6 + 7 13, 14 15 16 8. సో 86 ఈజ్ ద ఆన్సర్. పొజిషన్స్ ఆఫ్ ది లెటర్స్ గుర్తుపెట్టుకోండి. Next last question in stage 2 of 2020. In a code language, appeal
is coded as 256572, play is coded as 7259, pearl is coded as dash. దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నౌ గుర్తుపెట్టుకోండి ఒక విషయం, ఇందులో అప్పీల్లో 2 లెటర్స్ రిపీట్ అయినాయి. దాని అర్థం 2 పక్కనే నంబర్లు ఉండాలని కాదు, ఇలా డిఫరెంట్ కూడా ఉండొచ్చు, ఇలా ఇక్కడ ఉండొచ్చు. ఓకే, కోడ్ డిఫరెంట్గా ఉండొచ్చు. 2 కూడా రిపీట్ అయింది. సో ఇందులో ఏ ట్వైస్ రిపీట్ అయింది, పీ ట్వైస్ రిపీట్ అయింది, సో 2 ట్వైస్ రిపీట్ అయింది. ఓకే, నెక్స్ట్ ప్లేలో కూడా పిఎల్ ఉంది, 25 ఉంది. ఓకే, సో పిఎల్ కోడ్స్ ఏంటివి 25. సో ఇందులో పి ఉంది, ఎల్ ఉంది, 25. ఓకే, అవి పిఎల్ రెండింటి కంబైన్డ్గా, ఇండివిజువల్గా మనం చెప్పలేము అందులో, నో ప్రాబ్లం. ఇందులో మనకి పిఎల్ ఒకటేసారి వచ్చింది కాబట్టి. ఓకే, రైట్. సో పిఎల్ క్లియర్ అయిపోయినాయి. పిఏ కాదు, పిఎల్ కాదు, పిఏ. ఓకే, సో పిఏకి 25, పిలో 2, ఏలో 2 ఉన్నాయి, 25 పిఏ 25 క్లియర్. నెక్స్ట్ ఇందులో ఇంకా కామన్గా ఏముంది, ఎల్. సో 7 ఆర్డర్ ఎక్కడైనా ఉండొచ్చు. ఎల్ ఎడ్జ్కి ఉంది కదా సార్, ఎడ్జ్కే ఉండాలి కదా అని కాదు, ఎలానైనా ఉండొచ్చు. ఎల్కి ఏంటిది 7. ఓకే, పిఏఎల్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇందులో మిగిలిపోయింది ఏంటి 6. ఎవరన్నట్టు అది ఈకి ఏంటి 6. ఓకే, ఇందులో మిగిలిపోయింది ఏంటి వై. ఓకే, వైకి 9. నౌ మనకి దీనికి కావాలి కదా, పిఈఏఆర్ఎల్కి కావాలి. సో దీనిలో పిఏకి 25 ఇంక్లూడ్ కావాలి. నెక్స్ట్ ఎల్కి 7 ఇంక్లూడ్ కావాలి, అయింది. నెక్స్ట్ ఇంకేముంది, 6 దొరికింది. మరి ఆర్కి కోడింగ్ లేదు ఇక్కడ, ఇందులో లేదు కదా ఆర్కి కోడింగ్. మరి ఆర్కి ఒక కొత్త లెటర్ ఉండాలి, కొత్త లెటర్ అక్కడ ఉన్నాయి కాకుండా, ఈ నెంబర్స్ కాకుండా కొత్తది ఉండాలి. సో 2576 ఉన్నాయి ఏంటో చూద్దాం ఫస్ట్. సో 2576 కానీ 2 టైమ్స్ రిపీట్ అయింది. ఇందులో ఏ లెటర్ కూడా 2 టైమ్స్ రిపీట్ కాలేదు, బట్ ఇక్కడ 2 రిపీట్ అయింది. సో ఇది కాదు. నెక్స్ట్ 2576, ఇందులో 257 ఉంది కానీ 6 లేదు, ఇది కూడా కాదు. 2576 ఉంది అంటే ఇదైనా కావచ్చు, ఇదైనా కావచ్చు. ఓకే, ఎక్స్ట్రా ఇప్పుడు 8 ఉంది, 9 ఉంది. మరి 9కి ఆల్రెడీ కోడ్ ఉంది కదా, ఎంత వై. కానీ మన క్వశ్చన్లో ఏముంది ఆర్, కాబట్టి ఆర్కి 9 అయ్యే ఛాన్స్ లేదు. కోడింగ్ ఒకటేసారి ఉంటుంది కాబట్టి 9 అయ్యే ఛాన్స్ లేదు, కాబట్టి ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఈజ్ ఏ. ఓకే, సో ఇలా కేర్ఫుల్గా అంటే వాటికి ఎవి ఎలా ఉన్నాయని చూసే, ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా ఇలాంటి మోడల్స్ కవర్ చేసాం కాబట్టి కేర్ఫుల్గా సేమ్ ప్లేస్లో ఉండాలని లేదు. ఏ అంటే ఫస్ట్ లెటర్ ఏ అని కాదు, ఎక్కడైనా ఉండొచ్చు, అలా ఉంటుందన్నమాట అసైనింగ్. ఓకే, సో ఇలా కోడ్స్ని కేర్ఫుల్గా అసైన్ చేసి ఆన్సర్ చేయాలి. ఓకే, సో 12th క్వశ్చన్ కదా, అంటే స్టేజ్ 1లో 3 అడిగాడు, స్టేజ్ 2లో 9 క్వశ్చన్స్ అడిగాడు కోడింగ్ డీకోడింగ్ పైన. సో ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఆలోచించండి. ఓకే, సో యాక్చువల్గా ఇదే వీడియోలో మీకు అన్ని పేపర్స్ కవర్ చేద్దాం అనుకున్నాను, బట్ ఆల్రెడీ ఇప్పటికే టైం అయింది కదా. సో అందుకని ఓన్లీ 2020 చెప్పాను. నెక్స్ట్ 2019, 18, 17 నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ క్వశ్చన్స్. చూసారా, క్వశ్చన్స్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి, క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అంటే క్వశ్చన్ చూడగానే పాస్ చేయాలి, ఆన్సర్ చేయాలి, విత్ ఇన్ ద టైం ట్రై చేయాలి. డిసప్పాయింట్ అవ్వకూడదు, రాకపోతే డిసప్పాయింట్ అవ్వకూడదు. సో చేస్తూ ఉంటే మనకు ఖచ్చితంగా వస్తాయి. ఓకే, సో ఖచ్చితంగా వస్తే ఆ విధంగా ప్రాక్టీస్ చేసి మనం పర్ఫెక్ట్గా మనం ఒక ఎగ్జామ్ హాల్లో కూర్చొని కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తూ ఉంటూ ఈ ఆన్సర్ చేస్తూ ఉంటే మనకు అక్కడ ఆన్సర్ కనబడుతూ ఉంటే ఆ ఆనందమే వేరండి, ఆ థ్రిల్లే వేరు. సో ప్లీజ్ ఎంజాయ్ దట్ థ్రిల్. ఓకే, సో ఆ రకంగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంకా డిఫరెంట్ మోడల్స్, ఇదైతే అద్భుతమైన వీడియో అండి. ఇందులో చాలా డిఫరెంట్ మోడల్స్ కవర్ చేసాం కదా.
సో దీన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే దాన్ని లైక్ చేయండి ఫస్ట్. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా. ఎవరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎన్ఎంఎంఎస్, ఎన్టీఎస్సీ ఇలా, లేదా రీజనింగ్ స్కిల్స్ పెంచుకునే వాళ్ళు ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి. సో ఆన్సర్ చేసేలా చూడండి. ఓకేనా? రైట్. సో 2020 ఫినిష్ చేశాను కదా, 2019, 18, 17 నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఓకేనా? ఇలాంటివి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉంటాయి అందులో కూడా. ఓకే, రైట్. థ్యాంక్ యూ.